మీరు ఏ మిడిల్ క్లాస్ ఇండియన్ పేరెంట్ అయినా అడగండి, లైఫ్లో సెటిల్ అవ్వాలంటే ఏం చేయాలి అని చెప్పేసి. వాళ్ళ దగ్గర నుంచి దాదాపు 40 సంవత్సరాలుగా ఒకటే ఆన్సర్: డాక్టరు, ఇంజనీరు, గవర్నమెంట్ జాబు. ఈ మధ్య ఎంఎస్ ఇన్ యూఎస్ ఒకటి యాడ్ అయిపోయింది. పొరపాటు మీరు ఐఐటీలో సీట్ కొడితే మాత్రం మీరు ఆ కాలనీకి కింగ్. కానీ ఈ మధ్య లాస్ట్ 5 yearsలో భారతదేశంలో ఒక పెను మార్పు, అంటే ఒక మ్యాసివ్ చేంజ్ వస్తుంది, యాక్చువల్లీ వచ్చింది. అండ్ ఈ చేంజ్ ఎంత బలంగా ఉంది అంటే ఏకంగా సెంట్రల్ గవర్నమెంట్ ఐఐసిటి అని చెప్పేసి May 2025లో ఒక కాలేజ్ ఓపెన్ చేయబోతుంది. ఇట్ స్టాండ్స్ ఫర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్. ఇది నేర్పించదు, యూపీఎస్సీ కోచింగ్ ఇవ్వదు. ఇది కాంటెంట్ క్రియేషన్ ఎలా చేయాలో నేర్పిస్తుంది. దిస్ ఇస్ అన్ ఐఐటి ఫర్ కాంటెంట్ క్రియేటర్స్. అంటే ఎడిటింగ్, యానిమేషన్, స్టోరీ టెల్లింగ్, ఎక్స్ఆర్, గేమ్ డిజైన్, ఆడియో ప్రొడక్షన్, ఇలాంటి వాటిలో ట్రైనింగ్ ఇస్తుంది. ఫైనలీ ఇండియాలో కాంటెంట్ క్రియేషన్ ఈస్ గోయింగ్ టు బి అ లెజిటిమేట్ రెస్పెక్టబుల్ కెరియర్ పాత్ అప్రూవ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ గవర్నమెంట్ అథారిటీస్ కానీ కాంటెంట్ క్రియేషన్ లాంటి క్రియేటివ్ కెరియర్ పాత్స్ని ఇంత సీరియస్గా తీసుకున్నాయంటే దానికి ఒక స్ట్రాంగ్ రీజన్ కావాలి, బ్యాకింగ్ కావాలి, నంబర్స్, డేటా కావాలి. దాన్ని ప్రొవైడ్ చేసిందే యూట్యూబ్ CEO నీల్ మోహన్ గారు రీసెంట్గా ఒక బ్లాగ్ పోస్ట్లో మెన్షన్ చేశారు అండ్ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు దట్ యూట్యూబ్ హ్యాస్ పేడ్ అవుట్ 21,000 crores టు ఇండియన్ క్రియేటర్స్ ఇన్ ద లాస్ట్ 3 years అని చెప్పేసి. ఇంతకన్నా పెద్ద ప్రూఫ్ కావాలా? ఫైనలీ నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, కాంటెంట్ క్రియేషన్ని ఎవరైనా టైంపాస్గా తీసుకుంటే అబ్సల్యూట్ టైంపాస్ అదే, కానీ దాన్ని ఒక ప్రోడక్ట్ లాగా ట్రీట్ చేసి సీరియస్గా ముందుకు తీసుకెళ్తే మాత్రం భారతదేశపు GDP లెక్కల్లో రిఫ్లెక్ట్ అయ్యేంత పెద్ద నెంబర్ అది. ప్రూఫ్ మీరు చూస్తున్నారు.